What is the new name given to the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme? MGNREGA, India's biggest program. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తాజాగా ఈ క్రింది ఏ పేరుగా మార్చడం జరిగింది? దేశంలో అతిపెద్ద ఉపాధి హామీ పథకమైనటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం జరిగింది. మరి ఆ పేరు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, జయప్రకాష్ నారాయణ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. జయప్రకాష్ నారాయణ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సెకండ్ వన్, పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన. థర్డ్ వన్, అటల్ బిహారీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇక ఫోర్త్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రామీణ్ రోజ్గార్ యోజన. మరి ఈ నాలుగింట్లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును ఏ విధంగా మార్చారయ్యా అంటే పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చడం జరిగింది. మనకి తెలుసు, ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేటువంటి ఉద్దేశంతో ఒక యాక్ట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2009లో దానిని పేరు మారుస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా నమోదైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులకి సంబంధించి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి వారికి ఉపాధిని కల్పించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క పేరు మార్చడంలో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం అంటే పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనలో భాగంగా గతంలో ఉన్నటువంటి 100 రోజులు పనిదినాన్ని ఇప్పుడు 125 రోజులకు మార్చడం జరిగింది. 125 రోజులు అంటే ఈ పథకంలో భాగంగా అంటే పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనలో భాగంగా నమోదైనటువంటి ప్రతి ఒక్కరికి 125 రోజుల పనిదినాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా రోజుకి ఖచ్చితంగా అంటే మినిమం ప్రైస్గా 340 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. అంటే రోజుకి 340 రూపాయలు అందించడంతో పాటు సంవత్సరానికి 125 రోజులు ఖచ్చితమైనటువంటి పని దినాలను కల్పించడం జరుగుతుంది. ఒకవేళ పని దినాలు కనుక చూపించకపోతే ఆ పని దినాలకు సమానంగా ఈ యొక్క డబ్బుని ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని దీనికి కొంత అమౌంట్ని చేర్చి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అలా అదనంగా ఇచ్చినటువంటి రాష్ట్రాలు అత్యధికంగా ఇచ్చేటువంటి రాష్ట్రం హర్యానా. హర్యానాలో ఈ ఉపాధి హామీ పథకం కింద రోజుకి 400 రూపాయలు అందించడం జరుగుతుంది అత్యధికంగా. అయితే జాతీయ స్థాయిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకంలో లబ్ధిదారులందరికీ కూడా రోజుకి 240 రూపాయలు అందించడం జరుగుతుంది. 240 రూపాయలని అందించడం జరుగుతుంది. 125 రోజుల పనిదినం రోజుకి 240 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే అత్యధికంగా ఇచ్చేటటువంటి రాష్ట్రం మాత్రం హర్యానా. ఎంతయ్యా అంటే 400 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ.